తెనాలి మండలం నందివెలుగులోని అంబేద్కర్ నగర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నందివెలుగులోని అంబేద్కర్ నగర్లో మదిరా విజయశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత నాయకులు గెడ్డటి సురేంద్ర, అక్కిదాస్ కిరణ్ కుమార్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మదిర జయశేఖర్, బండ్లమూడి అశోక్, మనవా జోసెఫ్, మదిరి చిన్ని, కంచర్ల అభి, సంకూరి మరీబాబు, సంకూరి దిలీప్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మీరు చదువుకుంటే మాత్రం సరిపోదు, కానీ చదువుతో పాటు నైతికత పెంచుకోవాలి. నైతికత లేకుంటే చదువుకు విలువ శూన్యం. ఈ వాక్యం మన తరగతుల్లోనే గోడ మీద పెట్టుకోవాలి. మార్కులు మాత్రమే కాక మంచి పౌరుడిగా, బాధ్యతాయుత నాయకుడిగా మనం ఏర్పడాలని అంబేద్కర్ గారు కోరుకుంటున్నారు. నువ్వు నీలో నిలిచిపోతేనే కాకుండా నువ్వు ఒకరి కోసం జీవిస్తే నువ్వు వారి గుండెల్లో కూడా నిలిచిపోతావని చెప్పారు. అందుకని టు పే బ్యాక్ టు సొసైటీ అని కూడా ఆయన నిర్ణయించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే కూడా మన కోసం మనం ఏం చేసేది అని కాకుండా మన సమాజం కోసం, మన పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అంత ఆయన ఆరోగ్యాన్ని, ఆయన పర్సనల్ జీవితాన్ని, భార్యని, పిల్లల్ని అందరినీ త్యాగం చేస్తే ఇవాళ మనందరం తెల్ల చొక్కాలు వేసుకొని ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం. ఈ సమాజంలో పెరుగుతూ ఉన్నాం. ఈ స్త్రీలకి హక్కులు కల్పించింది ఆయన, ఇక్కడ కార్మికులకు హక్కులు కల్పించింది ఆయన, రిజర్వ్ బ్యాంక్ ఆయన, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు కట్టాలనేది నిర్దేశించింది ఆయన. ఇలాంటి మహానుభావుడు ఇచ్చిన జీవితం, ఇచ్చిన స్వేచ్ఛా జీవులను మనం అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించడానికి వెనక్కి వెళ్తాం అనిపిస్తుంది, కానీ ముందుకు వచ్చే వాతావరణం ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లా. ముందుకు రావాలంటే విద్యతో అవుతుంది, ముందుకు రావాలంటే ఐకమత్యంతో అయింది. ఇలాంటి ఏమీ లేకుండా చిన్న చిన్నటిగా మనస్పర్ధలు పెట్టుకొని ఒకడు బాగుంటే ఒకడు ఓడ్చుకోలేని విధంగా ఉండకూడదని